శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను నలుగురు చెప్పేదే నిజం అనే ఒక చక్కని నీతి కథను చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. శివాపురం అనే గ్రామంలో రామశర్మ అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. రామశర్మ చిన్నతనం నుంచి తిండి పుష్టి కలవాడు. 10 మంది తిన్నంత తిని ఊరి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తేవాడు. రామశర్మ తండ్రి గోవిందశర్మ రాజుగారి ఆస్థానంలో పనిచేసేవాడు. అక్కడే అతను ఎంతో ధనం సంపాదించాడు. గోవిందశర్మ మరణించాక అతని సంపద మొత్తం రామశర్మ పరమయ్యింది. అయితే అదంతా రామశర్మ తిండికే హారతి కర్పూరంలా కరిగిపోయింది. తండ్రి జ్ఞాపకంగా ఒక ఆవును మాత్రం పెంచుకుంటున్నాడు. రోజులన్నీ ఒకలాగే ఉండవు కదా. కొంతకాలానికి రామశర్మకు వయసు పెరిగింది, జీర్ణశక్తి తగ్గింది, విరోచనాలు వాంతులు మొదలయ్యాయి. పూర్తిగా జబ్బుపడి నీరసించిపోయాడు. నడిచే ఓపిక లేదు. నీళ్ల విరోచనాలు కావటంతో మనిషి డీలా పడిపోయాడు. ఊళ్ళో ఉన్న వైద్యుణ్ణి పిలిపించాడు. వైద్యుడు అతన్ని పరీక్ష చేసి, నువ్వు అతిగా తినటాన్ని ముందు తగ్గించాలి. రోజుకు 1 కప్పు అన్నం, చారు, 1 కప్పు మేకపాలు తీసుకుంటే నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్నాడు. రామశర్మకు తండ్రి ద్వారా సంక్రమించిన ఆవు ఉన్నది కాబట్టి ఆవు పాలు తాగుతూ అన్నము చారు తినటం మొదలుపెట్టాడు. అయితే ఫలితం ఏమంత గొప్పగా లేదు. మళ్ళీ వైద్యుణ్ణి కొంతకాలం గడిచిన తరువాత కలిసి పరిస్థితి అంతా చెప్పుకున్నాడు. వైద్యుడు అతన్ని పరీక్షించి, ఏమయ్యా, మేకపాలు తాగమంటే ఆవు పాలు తాగితే ఎలా కుదురుతుంది? కాబట్టి నేను చెప్పినట్లు తప్పనిసరిగా మేకపాలు తాగాల్సిందే. అప్పుడే నీకు జబ్బు తగ్గుతుంది అని చెప్పాడు. రామశర్మకు గొప్ప చిక్కు వచ్చి పడింది. దగ్గరలో మేకపాలు అమ్మేవాళ్ళు లేరు. పైగా రామశర్మకు మేకల గురించి అస్సలు తెలీదు. మేకపాలు తాగాల్సిందేనంటున్నాడు వైద్యుడు. సరే, ఎలాగైనా ఒక మేకను పెంచుకుని దాని పాలు తాగటమే మేలు, ఖర్చు కూడా తగ్గుతుంది అని భావించాడు. మేకపాలు బయట కొంటే నెలకు ఎంత ఖర్చు అవుతుంది? వైద్యుడు 3 నెలలు వాడమంటున్నాడు. ఈ లెక్కన బయట పాలు కొనే బదులు ఆ డబ్బు పెడితే ఒక మేక వస్తుంది కదా. ఇలా ఆలోచించి డబ్బు కూడబెట్టుకుని మేకను కొనేందుకు నిశ్చయించుకున్నాడు. రామశర్మ ఉన్న ఊరికి దగ్గరలోనే ఉన్న ఒక పల్లెటూరులో సంత జరుగుతుంది. ఆ వారాంతపు సంతకు బయలుదేరాడు రామశర్మ. సంతలో రామశర్మ మేకల గురించి వాకబు చేసుకునే విధానాన్ని గమనించిన 3 వ్యక్తులు అతనినే అనుసరించసాగారు. రామశర్మ ఎట్టకేలకు ఒక మేకను తీసుకుని బయలుదేరాడు. 3 వ్యక్తులు మోసగాళ్ళు. వాళ్ళు ఎలాగైనా సరే రామశర్మ వద్దనున్న మేకను దొంగిలించాలి అనుకున్నారు. వారు 3 కలిసి ఒక పథకం వేసుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు కూడబలుక్కుని ఎవరికి వారు విడిపోయారు. కొంత దూరం వెళ్ళాక ఒకడు రామశర్మకు ఎదురు వెళ్ళి పక్కపక్క నవ్వుతూ, ఏమిటి పంతులు గారు, కుక్కని తీసుకుని వస్తున్నారు అన్నాడు. రామశర్మకు కోపం వచ్చింది. ఒరేయ్ మూర్ఖుడా, మేకను పట్టుకుని కుక్క అంటావేం? నీకేమైనా మతిపోయిందా అన్నాడు. కాదండి, ఇది ముమ్మాటికి కుక్కే, ఆడకుక్క. దీన్ని ఆ పక్క గ్రామం వాళ్ళు తన్నటం చూశాను. దీని వయసు కూడా పెద్దది, చూడండి ఎలా కుంటుతూ నడుస్తోందో అన్నాడు. మేక అటు ఇటు బెదురుచూపులు చూస్తూ నడుస్తోంది. దానిని చూసి రామశర్మ ఇది కుంటుతూ నడుస్తోంది అనుకున్నాడు. దానిని ఎత్తి భుజం పైన వేసుకుని నడవటం మొదలుపెట్టాడు. ఆ మోసగాడు రామశర్మ దాటుకుని వెళ్ళినట్లే వెళ్ళి అతనికి తెలియకుండా చెట్ల చాటు నుండి వెంబడించసాగాడు. మరికొంత దూరం నడిచాక మరొక మోసగాడు ఎదురయ్యాడు. రామశర్మను చూసి, ఏమిటండి పంతులు గారు, ఆడకుక్కను తీసుకువస్తున్నారు, పైగా దాన్ని భుజం మీద